కార్యక్రమాల గురించి మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. నో లాఫింగ్, నవ్వాలి. అమ్మాయిలు అబ్బాయిలు బిల్డింగ్ బదలైపోవాలి, నవ్వాలి, ఇంకా ఇంకా నవ్వాలి. థ్యాంక్ యూ. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చేసినటువంటి మన లీగల్ సెక్రటరీ గారికి, జయసులపాటి రెడ్డి గారికి, అదే ఏమ్మా ఎందుకు సరే ప్లీజ్ లేదా చెప్పాలి. భయపడటం మేము వెళ్ళిపోయాం. ఇక్కడ తీసుకొచ్చినప్పుడు ఎందుకు తీసుకొచ్చారు, మళ్ళీ ఏమని చెప్పి తీసుకొచ్చారు నో యువర్ రైట్. ఎందుకు తీసుకొచ్చారు? వాట్ సంథింగ్, వాట్ కైండ్ ఆఫ్ నాలెడ్జ్ యూ వాంట్ టు లెర్న్? బాబు చెప్పండి, మీరు హీరోస్ కదా, ఎంతవరకు ఉంది ఈ చట్టాన్ని, ఎంతవరకు అర్థం చేసుకుంటే మీకున్న చట్టాలు ఏమేమి ఉన్నాయి? భారత ప్రభుత్వం మీకు ఏం చట్టాలు చేసినాయి, చట్టాలు ఒకవేళ ఇంప్లిమెంట్ చేయనట్లయితే, చట్టాలు ఉల్లంఘన చేయబడ్డాకైతే వాటి నుంచి రెమెడీ ఎట్లా కోర్టు ద్వారా తీసుకోవాలి, లేకుంటే పోలీస్ ద్వారా ఎట్లా ఎన్ఫోర్స్మెంట్ చేసుకోవాలి అనే ఉద్దేశంతో మీకు ఇక్కడికి పిలవడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ జడ్జెస్ ఉన్నారు, భారత శిక్షకు సంబంధించినటువంటి అడ్వకేట్స్ ఉన్నారు, లీగల్ ఆర్టికల్ ఉన్న వాళ్ళందరూ ఉన్నారు. సో మీకు బేసిక్గా పిల్లలకు చట్టాలు ఏమవసరం వచ్చినాయి అని కావాలి. పిల్లలకు చట్టాలు ఏమవసరమో, పిల్లలకు ముఖ్యంగా సరిపోతే చట్టాలు అయితే మీకు చెప్పండి. టీచర్స్ పిల్లలు మీరు మోటివేట్ చేస్తారు, ముఖ్యంగా మగ్గి పెడుతున్న ప్లీజ్ డోంట్ మేక్ మగ్గి సిలబస్ మగ్గి అనేది కాదు. వాళ్ళ జీవితం అనేది డిఫరెంట్. దయచేసి మీరు బయట జరిగే విషయాలు చెప్పండి. పిల్లలకి ఎందుకు ఇక్కడ తీసుకొచ్చారో, పిల్లలకి చట్టాలు ఎందుకు తెలియదు మీకు, ఊరికైనా వచ్చారు. నేను చెప్తాను వినండి. సైలెన్స్ సమాజంలో చాలా వల్లరేపు పిల్లలు అంటే ఎట్లంటే వాళ్ళకి పిల్లల్ని వాడచ్చు, పిల్లల్ని చేంజ్ చేయడానికి వాడచ్చు, మంచిగా వాడచ్చు, రకరకాల మార్గాల్లో పిల్లల్ని ఎక్స్ప్లాయిట్ చేయవచ్చు. సో దాని నుంచి దూరంగా ఉండడానికి మీకు చట్టాల మీద అవగాహన చాలా అవసరం. అందుకే పిల్లలే రేపటి పౌరులు చెప్పేసి మనకు సేయింగ్ ఉన్నది. సో దాన్ని దృష్టిలో పెట్టుకుని ప్రతి ఒక్క ఇన్స్టిట్యూషన్ పిల్లల పట్ల చాలా కేర్ తీసుకుంటే, అందులో ముఖ్యంగా 9th 10th అనేటలో వీళ్ళంతా సోషలైజేషన్ బయట ప్రపంచానికి వెళ్ళిపోతారు. మీరు ఇప్పుడంతా మీ పీర్ గ్రూప్స్ తోటే ఉన్నారు, మీ పీర్ చాలా ఇన్నోసెంట్ పీపుల్. మీరు ఇప్పుడు 9th 10th తర్వాత బయటకు వచ్చిన తర్వాత మృగాల లాంటి వ్యక్తుల మధ్యలోకి వెళ్తారు మీరు. సో అటువంటి మృగాల లాంటి వ్యక్తుల మధ్యలో వెళ్ళినప్పుడు మీకు చట్టాల పట్ల చాలా అవగాహన అవసరం. నేను ఒక పర్సనల్ ఎగ్జాంపుల్ చెప్తాను. నేను దీని తర్వాత ఒక 2 minutes చట్టాల విషయంలో మీకు చెప్పి క్లోజ్ చేస్తాను. పర్సనల్ ఎగ్జాంపుల్, నా కూతురు 9th క్లాస్ ఉన్నప్పుడు కూడా ఆమె స్కూల్కి వెళ్ళేది, బయట నిలబడేది. ఆటో గురించి నిలబడితే దాని పెడస్టేషన్ కూడా చూసుకుంటే వెళ్ళేవారు. అమ్మాయి 9th క్లాస్ అమ్మాయిని వాళ్ళ మమ్మీ చెప్పేది, నువ్వు అక్కడికి కూడా వస్తుండేరా బుధా అని చెప్పేది. ఇప్పుడు కాదు, నవ్ షీ ఈజ్ సైంటిస్ట్ ఇన్ అమెరికా. మీకు ఎందుకు చెప్తున్నానంటే మీకు ధైర్యం ఉండాలి. మీరు ధైర్యం ఉన్నదైతే ప్రతి కూడా మీ అమ్మకి చేయించుకోవాలి. మీ అమ్మాయి ఫస్ట్ మెంటర్, తర్వాత మీ డాడీకి చెప్పాలి. తర్వాత ఏ స్టేంజర్ వచ్చినా మీకు ఏ విధంగా బిహేవ్ చేసినా, మీ స్కూల్లో కానీ లేకుంటే వచ్చేటప్పుడు మీ ట్రాన్సిట్లో కానీ ఆటోలో కానీ ఎక్కడ కానీ ఏ చిన్న మీకు అనుమానం వచ్చినా ఎవరిడే షేర్ మీకు చెప్పాము. సో మీ మమ్మీ మీకు కొంత కౌన్సిలింగ్ చేస్తే అక్కడ కూడా కాకున్నట్టయితే కౌన్సిలర్ దగ్గర తీసుకెళ్తుంది. లేదంటే మేము వెంకటరామ తోటి మీ చదువుల మీద డిస్టర్బెన్స్ అయిపోయి మీరు ఏదైతే టార్గెట్ ఎక్కడ ఫోకస్ చేయాలో ఫోకస్ని మర్చిపోయి డివిజన్ అయ్యి మెటల్ డీటెయిల్స్ అనేది బాగా పెరిగిపోతుంది. అదొకటి. సో ఇది ఒకటి ఎందుకు చెప్పారంటే, మీకు నా సొంత కూతురు అనేటువంటి ఇంకో అమ్మాయి కూడా, ఐ హావ్ 2 daughters. మీరు ఎందుకు బ్యానిక్ నుంచి బయటకు వస్తే మీరు ఎంత ఎత్తు జరుగుతారో మీకు నోబడీ విల్ స్టాప్ యువర్ గ్రోత్ అని చెప్పడం. ఇంకో కూతురు డాక్టర్ గైనిక్ స్టడీ 3rd year గైనిక్, ఇప్పుడు ఎంబీబీఎస్ అయిపోయింది, ఎంఎస్ గైనిక్ చేస్తున్నారు. వీళ్ళంతా సమాజానికి భయపడలేదు. బయట పోయిన తర్వాత మీకు ఆటవాళ్ళతో ప్రాబ్లం ఉంటుంది, స్కూల్లో ఎవరైనా అటువంటి టీచర్స్ ఉంటే వాళ్ళతో ప్రాబ్లం ఉంటుంది, అటెండర్స్తో ప్రాబ్లం ఉంటుంది. చాలా మంది ప్రాబ్లమ్స్ మీరు ఫేస్ చేయవలసి వస్తుంది. ఒక్కసారి మీరు పెయిన్స్ తట్టుకుంటేనే మీకు హ్యాపీ లైఫ్ వస్తుంది. మీరు పెయిన్స్ తట్టుకోలేరనుకోండి, మీ హ్యాపీనెస్ రాదు. సో దాన్ని దృష్టిలో పెట్టుకొని ఇప్పుడున్నటువంటి కొన్ని చట్టాలను మీకు చెప్తాను నేను. మనకు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏమేమి చట్టాలు తయారు చేసిందో, ఫస్ట్ చైర్మన్ వెస్టర్న్ 1929లో
బాల్య వివాహ చట్టం ఉన్నది కదా, బాల్య వివాహ చట్టం 29లో బాల్య వివాహ నిషేధ చట్టం అనేది పట్టుకొచ్చింది గవర్నమెంట్ బిఫోర్ ఇండిపెండెన్స్. మెల్లగా బాబు సైలెన్స్ 29లో పట్టుకొచ్చిన తర్వాత దాన్ని కరెక్ట్ రెగ్యులేట్ చేయాలనే ఉద్దేశంతో మళ్ళీ అగైన్ ఇట్ వాజ్ ఎనాక్టెడ్. మళ్ళీ ఒక చట్టం పట్టుకొచ్చి దాన్ని ప్రొవిజన్ ఆఫ్ చైల్డ్ మ్యారేజ్ యాక్ట్ 2006 అంటారు. చైల్డ్ అంటే ఎవరు? ఈ చట్టం ప్రకారం చైల్డ్ అంటే అమ్మాయిలు అయితే బిలో 18 years, అబ్బాయిలు అయితే 21 years అబోవ్. 21 సంవత్సరాలు దాటిన అతన్నే చైల్డ్ అంటారు, చైల్డ్ అడల్ట్ అంటారు. బిలో 21 years అయితే పిల్లోడు, అమ్మాయి అయితే బిలో 18 years. చైల్డ్ మ్యారేజ్ యాక్ట్ ప్రకారం ఒక్కొక్క చట్టంలో ఒక్కొక్క రకంగా డిఫైన్ చేయబడ్డది. రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ ఒకటి తీసుకొచ్చారు, కంపల్సరీ చేయాలని చెప్పేసి. అంతకుముందు రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ అనేది ఫండమెంటల్ రైట్ కాదు. తర్వాత సబ్సిక్వెంట్గా దాన్ని అమెండ్మెంట్ చేసి 2002లో దీన్ని అమెండ్మెంట్ చేయడం జరిగింది. 2002లో రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ అనేది కంపల్సరీ ఫ్రీ కంపల్సరీ ఎడ్యుకేషన్ అనేది ప్రొవైడ్ చేయాలని దాన్ని మనకు 86 అమెండ్మెంట్లో ఆర్టికల్ 21A చేర్చడం జరిగింది. సో అప్పటి నుంచి ఇది ఒక ఫండమెంటల్ రైట్ అయింది. అది కూడా గవర్నమెంట్ సుప్రీంకోర్టు ఆఫ్ ఇండియా కూడా ఒక కేసులో చెప్పినది. ఏమని చెప్పినట్టే ఉంది కృష్ణన్ వర్సెస్ స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అనే ఒక జడ్జిమెంట్లో కోర్టు కూడా జ్యుడిషియల్ శాంక్టిటీ ఇచ్చినది, చట్టబద్ధత ఇచ్చినది. సో ఇవన్నీ మీరు దృష్టిలో పెట్టుకొని ఈ చట్టాన్ని కూడా మీరు పెట్టుకొని మన రీసెంట్గా కూడా ఒక 2012లో బెస్ట్ యాక్ట్ వచ్చినది, పోక్సో యాక్ట్, ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్ ఫ్రమ్ సెక్షువల్ అఫెన్సెస్ యాక్ట్. అదేంటే దేవుడు కూడా మీ పట్ల ఏదైనా అసభ్యపరంగా ఎవరైనా ఇంక్లూడింగ్ ప్రెస్ పీపుల్, ఏ చట్టంలో ప్రెస్ వాళ్ళ మీద ఉక్కుపాదం లేదు, ప్రెస్ వాళ్ళు కూడా ఏదో మీ ఐడెంటిటీ డిస్క్లోజ్ చేసినట్టయితే వాళ్ళని కూడా జైలు పంపిస్తాం. సో ఇంత మంచి చట్టాలు మీ గురించి తయారు చేయబడ్డాయి కాబట్టి ఈ చట్టాల మీద మీకు అవగాహన రావాలనే ఉద్దేశంతో ఇంతమంది అధికారులు ఇక్కడికి పిలిపించి మీకు చెప్పడం జరిగింది. మీకు ఏ డౌట్ ఉన్నా కానీ ఏ విషయంలో డౌట్ ఉన్నా మీరు ఖచ్చితంగా ఇక్కడ తెలుసుకోండి. ఫ్రీగా ఫీల్ కాండి. మీరు ఫ్రీగా ఫీల్ అయితేనే మీరు ఈజీగా ఎదుగుతారు, ఈ జీవితంలో పైకి వస్తారు. లేదంటే మీరు డమ్గా ఉన్నట్టయితే మీరు కొద్దిగా మీ ప్రోగ్రెస్ అనేది చాలా కుంటుపడుతుంది. కాబట్టి దయచేసి మీరు ఫీల్ ఫ్రీ టు ఆస్క్ ఎనీథింగ్ టు యువర్ మెంటర్. అట్లయితేనే మీరు నాకు ఎడ్యుకేషన్ అనేది మొత్తం కాదమ్మా, ఎడ్యుకేషన్ అనేది ఫర్ యువర్ అకాడమిక్స్. బయట ప్రపంచంలో బతికి మీరు ఉన్నత స్థానానికి పోవడమే మీ లైఫ్. ఎడ్యుకేషన్ ఒక పార్ట్, ఒక క్వాలిఫికేషన్ ఫర్ యువర్ గ్రోత్. గుర్తుపెట్టుకోండి. సో థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ దిస్ ఆపర్చునిటీ.